కాబట్టి ఈ సమయంలో మనం నిర్గమకాండం 10వ అధ్యాయంలో 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఒకసారి 12వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఈ వచనాల్లో 12, 13 వచనాల్లో చాలా సందర్భాల్లో దేవుడు మోషే గారిని చెయ్యి చాపు అని చెప్తాడు. కర్రను చూపించు అని అంటాడు. ఆకాశం వైపు మీ చేతులు తీసుకొని బుగ్గిని చల్లేయండి అని అంటాడు. ఇవన్నీ దేనికి సూచన అంటే మోషే గారి ద్వారా దేవుని మూలముగా జరుగుచున్న కార్యాలు అని. ఇంతకుముందు మీకో మాట చెప్పాను. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నటువంటి ఆ ప్రాముఖ్యత, ఆ రెప్యుటేషన్, ఆ ఖ్యాతి ఏదైతే ఉందో అది ఎన్నటికీ తక్కువ చేయనీయడు అని. ఎందుకంటే తన కోసం ప్రతినిధిగా ఒక వ్యక్తి నిలబడుతున్నప్పుడు మనం ఎన్ని చేయాలో ఆ వ్యక్తి వరకు అన్నీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబం యొక్క గౌరవాన్ని, మన కుటుంబము, వంశం యొక్క ఆ గొప్పతనాన్ని, శ్రేష్టతను నిలబెట్టేటటువంటి బిడ్డ ఉన్నాడనుకోండి. ఉన్నటువంటి బిడ్డల్లో ఎవరో అందరికంటే ఎక్కువగా నిలబెట్టే బిడ్డ ఉన్నారనుకోండి. మనం ఏం చేస్తాం చెప్పండి ఆ బిడ్డకు ఎడల? ఏం చేస్తామండి? మన ఎక్కువ పిల్ల మన ఎంతైనా ఖర్చు పెడతామన్నా. ఆ! ఏమైనా అంటే చేయగలం. ఆ బిడ్డ ఎప్పుడు చూసినా అన్ని విషయాల్లో ఆ బిడ్డను మనం ఎక్కువ చేయాలని చూస్తూ ఉంటాం. ముందు పెట్టాలని చూస్తాం. ప్రతి దానిలో, ప్రతి విషయంలోనూ అందరికీ ఒక రోల్ మోడల్‌గా చూపించాలని మనం ప్రయత్నపడుతూ ఉంటాం. దేవుడు గూడా అంతే. దేవుడు ఎంత మంచోడు, ఎంత గొప్పోడు అంటేనండి, ఒక్క నమ్మి వచ్చినందుకు గాను మోషే గారి విషయంలో ఎక్కడ ఏ విషయంలో తక్కువే చేయలేదండి. తక్కువే చేయలేదు. ఆయనను నమ్మిన వాడు సిగ్గు పడడు. నువ్వు నమ్మితే సిగ్గే పడనీయడు. కాబట్టి మనం దేవుని నమ్మిన నిరీక్షణ మనం సిగ్గుపడనీయదు అని పదే పదే మోషే గారి జీవితం నిరూపించుకుంటది. సగర్వంగా మోషే గారి కొడుకులు రొమ్ము విరిచి మేము మోషే గారి పిల్లలు అని చెప్పుకునేటట్టుగా ఎదిగించాడు మోషే. మోషే గారి భార్య, నేను మహానాయకుడు మోషే గారి భార్యనండి. మోషే గారి మామగారు. అంటే ఈరోజు మన ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు ఫలానా అని ఆ వ్యక్తిని గురించి చెప్పేంత స్థాయికి తీసుకురాగలడు. నమ్మి వస్తే అలా ఉంటదండి దేవుని నమ్మొస్తే. మోషే మామ ఇత్రో గారు ఎవరు అనంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మనతో పోల్చి కొంతమంది చెప్తూ ఉంటారు. నేను ఆహ్, అంటే బేసికల్లీ లోకల్‌లో ఉన్న వాళ్ళ పోలికలు ఎలా ఉంటాయంటేనండి, ఇప్పుడు ఉదాహరణకి ఆహ్, అబ్బాయి తరపున పిల్లలు ఉన్నారు. అబ్బాయి తరపున బంధువులున్నారు. అప్పుడు అబ్బాయి తరపున పిల్లల్ని, అబ్బాయి తరపు బంధువులు ఎవరి పిల్లలని చెప్తారండి? మీ ఆయన పెళ్ళికొడుకు ఆ! పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తరపున వాళ్ళమంటాం. అలా కాదమ్మా. ఇప్పుడు నా పిల్లలున్నారండి. నా పిల్లలని నా తరపునున్న బంధువులు ఎవరి పిల్లలని చెప్తారు? మా ఆవిడ పిల్లలని చెప్తారా? వాళ్ళ నా పిల్లలని వాళ్ళ చెప్తారా? లాజరస్ కుమారుని పిల్లలు అంటారు. అంటే మన బంధువులు మన పిల్లలని చెప్తారు. ఇప్పుడు మా ఆవిడ తరపునున్న బంధువులున్నారనుకోండి. వాళ్ళు మా పిల్లల్ని ఎవరి పిల్లలని చెప్తారు? లక్ష్మి పిల్లలని చెప్తారు. ఆమె పిల్లలంటారు.
కదా! ఆమె పిల్లలని చెప్తారు. ఇది బంధువుల్లాగా గాకుండా, దేవుడి పరిస్థితి మనం ఆలోచన చేస్తే, ఎవరైతే ఆయన కొరకు నిలుస్తారో, వాళ్ళ తరపున వాళ్ళే గాని మిగతాళ్ళందరిని కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు యిత్రో ఎవరు అంటే ఐడెంటిటీ ఎలా చెప్తున్నాడు దేవుడు? మోషే మోషే గారి మాట్లాడు. మామగారు. మోషే గారి మామగారు. అంటే మనకు ఒక రోజు ఏ స్థితికి రావాలి అనంటేనండి, మనలను బట్టి ఒకడికి గుర్తింపు రావాలి. మనల్ని బట్టి ఒకరికి గుర్తింపు రావాలి. మనం ఫలానా వ్యక్తి తాలూకు అని కాదు చెప్పుకోవాల్సింది. మన తాలూకు అని 10 మంది చెప్పుకోవాలి. అది మోషే గారి విషయంలో బాగా కనపడుతుంది. తెలుసా అండి? అసలు యెహోషువ గారి గురించి చెప్తూ ఎప్పుడు చూసినా ఏమని చెప్పబడుతుందో తెలుసండి బైబిల్‌లో బాగా గమనిస్తే? మోషే పరిచారకుడు, మోషే పరిచారకుడు అని కనబడుతుంది. మోషే పరిచారకుడు అని చెప్తుంది. వాహ్! అంటే ఒకసారి దేవుడు దమ్మి వచ్చిన వాడిని ఎక్కడ పెడతాడంటేనండి, పర్వతం మీద పెడతాడు. దీపస్తంభాన్ని ఎక్కిస్తాడు. అది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరము అనామకులుగా ఉండం. అనామకులుగా ఉండం. అనేకులకు దిక్కుమొక్కుగా ఉండాలంటే, ఒక్క దిక్కు దేవుడి దగ్గరికి రావాలి మనిషి. ఇప్పటికి ధర్మశాస్త్రం అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? ధర్మశాస్త్రం అనగానే ఎవరి పేరు గుర్తొస్తుందండి? మోషే గారి పేరే. మోషే గారి పేరే. మోషే ధర్మశాస్త్రము. రాజారావు గారని గుంటూరులో మన యేసన్న గారి సమకాలికులుగా ఉండేటువంటి ఆయన ఉన్నారండి. ఆయన పాటలు రచయిత. చాలా బావుంటాయండి ఆయన పాటలు. ఆయన 'నిబంధన జనులం' అనే పాట రాసాడు. 'నిబంధన జనులం నిరీక్షణాధనులం యేసు రక్త సంబంధులం' అని జెప్పేసి మేము నిబంధన జనులం అని మాట్లాడుతూ చెప్తూ చరణాల్లో మాట్లాడుతూ అంటాడు. మోషే బడిలో బాలురము అని. మోషే బడిలో బాలురము అని. అంటే ఆయన ఒక మాస్టర్‌గా ఆయన కింద మేము ఆహ్, ఆయన లీడర్‌షిప్‌లో పోతున్నామన్నటువంటి విషయం తెలియపరుస్తుంది. ఇంకా చెప్పాలంటేనండి, అసలు సృష్టికర్తే ఎవరిలాంటి ప్రవక్తగా వచ్చాడట? సృష్టికర్త మోషే వంటి యేసు ప్రభుల వారు మోషే వంటి ప్రవక్త. ఎంతమంది ప్రవక్తలను దేవుడు రప్పించాడండి. అంతమంది ప్రవక్తలుంటే సమూయేలు గారితో పోల్చుకోవచ్చుగా. ఏలియా గారితో పోల్చొచ్చుగా. ఇర్మియా గారితో పోల్చొచ్చుగా. యెషయా గారితో పోల్చొచ్చుగా. దానియేలు గారు, యెహెజ్కేలు గారు ఎంతమంది లేరండి ప్రవక్తలు. మోషే వంటి ప్రవక్త అనగానే, నాయకుడు అనగానే టక్కున గుర్తొచ్చేటటువంటి రూపం, పేరు మోజెస్ గారు. అది దేవుడు వాడుకుంటే, దేవుడిని నమ్మి వస్తే వచ్చే గొప్ప గుర్తింపు. అందుకే ఏ రోజుకైనా మనమైనా, మన పిల్లలమైనా దేవుడు వాడుకును సాధనంగా ఎదగటం కంటే మించిన ధన్యత మరొకటి లేదు. ఇది నీ టార్గెట్ ఏంటి? నువ్వు పెద్దోడైతే ఏమవుతావు? అని అన్నప్పుడు ఆ బిడ్డల మనసుల్లో ముఖ్యంగా కొడుకుల మనసుల్లో నాటాల్సింది ఏనాటికైనా దేవుడు వాడుకునే సాధనంగా నేను ఎదగాలి. దేవుడి చేత విరివిగా వాడబడేటటువంటి స్థితిలో నేనుండాలి. ఆయన వాడుకును నడిపించే నాయకుడిగా నేనుండాలి అని ఆ గోల్ మనం సెట్ చేయాలి పిల్లల మనసుల్లో. ఏవండీ? అది మర్చిపోకండి. అమ్మ ఇంతకుముందు చాలా సార్లు మీకు చెప్పాను. తల్లి పాలు మాన్పించేంత వరకే ఉంది. ఎందుకంటే పాలిచ్చి పెంచటానికి మాత్రమే దాదిగా తీసుకోబడ్డం జరిగింది మోషే గారికి వాళ్ళ అమ్మగారు. ఈ పాలు మాన్పించే లోపే తన ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, తన ప్రజలకు ఏదన్నా బాధ కలిగితే తట్టుకోలేని పరిస్థితిలో ఉండాలని, తన ప్రజల కొరకు ఎంతటి శ్రమలనైనా, ఎంతటి త్యాగానికైనా పూనుకోవాలని ఎంత నేర్పించిందండి ఆ మహాతల్లి.
ఈరోజు మన దగ్గర మన పిల్లలు పాలు మానేంత వరకే కాదు, మనం చచ్చిపోయేంత వరకు ఉంటారు. మరి ఎలా తీర్చిదిద్దుతున్నాం మన పిల్లలు? మన ముందున్న సవాలు వారసత్వాన్ని మనం నిలబెట్టటమేనండి లోకానికి, మర్చిపోకండి. రైట్. కాబట్టి దేవుడు మోషే గారిని చెయ్యి చాపు నాయనా అని చెప్తాడు, కర్రెత్తు నాయనా అని అంటాడు, బుగ్గి చల్లు నాయనా అని అంటాడు. మోషే గారి ద్వారానే అన్ని జరిగిస్తాడు. అది మోషే గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. దేవుడే డైరెక్ట్ గా చేయొచ్చు కదా, మళ్ళీ వీళ్ళను పంపటం ఎందుకు, వీళ్ళ ద్వారానే అన్ని చేయించడం ఎందుకు? నేను ఎన్నుకున్నానంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి దేవుడి చేత. ఇప్పుడు గవర్నమెంట్ డ్యూటీ అని రాసుకుంటూ ఉంటారు వెహికల్ మీద, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని. చూసారా? వాహనాల మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసుంటారు. గవర్నమెంట్ డ్యూటీ కంటే తీసిపోయేదే గాడ్స్ డ్యూటీ. ఈ మోషే అనేటటువంటి ఆ యొక్క వ్యాగన్, ఆ యొక్క వాహనం ఈస్ నాట్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఈజ్ ఆన్ గాడ్స్ డ్యూటీ. దేవుని డ్యూటీలో ఉన్నాడు. కాబట్టి ఆ రెప్యుటేషనే వేరు, ఆ గౌరవ ఖ్యాతులే వేరు, పోవండి అవి. దేవుడు నిలబెడితే పోయే ఖ్యాతులు కాదవి. కాబట్టి ఆ దేవుడు వాడుకునే విధంగా ఉన్నాడు మోషే గారు. మోషే గారి ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలని ఆ కర్ర ఎత్తటం అనేటటువంటిది మనం అర్థం చేసుకోగలం. ఇకపోతే ముఖ్యంగా ఈ తెగుళ్ళు రావటం కావచ్చు, అలాగే ఉన్న తెగులు తీసేయటం కావచ్చు, ఇవన్నీ కూడా దైవ కృతములే, దేవుని కార్యములే అని రుజువుపరచడానికి 3 ముఖ్యమైనటువంటి సూచనలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే అది 100% ముందుగానే తెలియపరచబడుతుంది. దేవుడు వలన జరిగిన కార్యమా, లేకపోతే జిమ్మిక్కా, లేకపోతే ఏంటి ఈ విషయం? ఏదన్నా ఒక తెగులు కావచ్చు, తెగులు నుండి విశ్రమం కావచ్చు, లేదంటే ఒక ఆశీర్వాదం కావచ్చు, అది దేవుడి మూలంగా కలిగిందా లేదా అయినా తెలుసుకోవాలంటే అది ఆల్రెడీ అనౌన్స్ అయి ఉంటుంది. ప్రకటన జరిగిందా లేదా ముందే? నువ్వు నా జనులను పోనివ్వకపోతే వస్తాయి మిడతల దండు అని చెప్పడు. అట్ ద సేమ్ టైం మిగతా తెగుళ్ళన్నిటి విషయంలో కూడా అలాగే ముందస్తు ప్రకటన జారీ చేయటం జరిగింది. అలాగే ఇక రెండవ విషయం ఏంటంటే ఏదైతే జరగాలని జరుగుతుందని చెప్పడం జరిగిందో కొన్ని సిమ్టమ్స్ ద్వారా జరుగుతాయని కూడా చెప్పబడు. ఉదాహరణకి మోషే గారు కర్ర ఎత్తినప్పుడు జరిగిందట, మోషే గారు బుగ్గి చల్లినప్పుడు జరిగిందట. ఇలా ఏదైతే ఒక సిమ్టమ్స్ ఈ ఫలానా టైంలో ఫలానా పరిస్థితి జరిగినప్పుడే, లైట్ ఎలగాలంటే ఏం జరగాలి? లైట్ స్విచ్ వేయాలి. అది అలాగా ఒక స్విచ్చింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది ముందుగానే అనౌన్స్ చేయబడుతుంది. అలాగే ఏది జరిగితే ఇది సాధ్యమవుతుందో అదే జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. స్విచ్ చేసినప్పుడే లైట్ వెలుగుతుంది. ఇక మూడవది మనం గమనించగలిగితే ఇవి ఎప్పుడూ కూడా చరిత్రలో కని విని ఎరుగని రీతిగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు అద్వితీయ దేవుడు, ఆయన కార్యాలు కూడా అద్వితీయంగా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు తెగులు వచ్చింది, మిడతలు, ఐగుప్తు దేశ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, మిక్కిలే బాధాకరమైన ఇంక మీదట కూడా రావు అని చెప్పడం జరిగింది. యూనిక్ గా ఉంటాయి దైవ కార్యాలన్నీ కూడా, ఎప్పుడూ కూడా కని విని ఎరిగి ఉండనిటువంటి రీతిగా ప్రత్యేకంగా ఉంటాయి. అలా ముందుగానే ప్రకటన చేయబడుతుంది. స్పష్టమైనటువంటి విషయాలు జరిగినప్పుడు మాత్రమే, అంటే మోషే గారు కర్ర ఎత్తటమో, లేకపోతే చేతులు ఎత్తటమో, లేదా బుగ్గి చల్లటమో, లేదంటే ప్రార్థన చేయటమో, ఏదో ఒకటి అది జరగాలి. ఆగాలంటే మోషే గారు ప్రార్థన చేయాలి, సాగాలంటే మోషే గారు కర్ర ఎత్తాలి. ఇది రెండవ సిమ్టమ్. మూడవది, అది ఎప్పుడూ కూడా జరిగి ఉండకూడదు, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. ఈ 3 విషయాలు కేవలం దేవుడి తరపున వచ్చాయని చెప్పడానికి సూచన. ఓకే.
నెక్స్ట్ వచనాల్లోనికి 14వ వచనంకి వద్దాం. మిడతలు వచ్చాయి తూర్పు గాలికి. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేల అంతయు కప్పెను. ప్రతి తెగులు దగ్గర దేవుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే దాని గురించినటువంటి స్పష్టత చాలా చక్కగా చెప్తాడు. తెగులు ఏ రూపేణా వస్తుంది, ఎంత తీవ్రతతో ఉంటుంది, అవి ఏమేం చేస్తాయి అన్నటువంటి వివరాలన్నీ కూడా చెప్తాడు. ఇక్కడ కూడా మిడతలు వచ్చాయి. ఏం మిడతలు ఇంత ముందు మనం ఎప్పుడు చూడలేదా? ఇంతకు ముందు చూసినట్టు కాదు ఇక్కడ. అవి ఎన్ని వచ్చాయటండి? ఎన్ని వచ్చాయట? ఎన్ని వచ్చాయని రాయబడిందండి మనకు అక్కడ. 14వ వచనంలో ఎన్ని వచ్చాయి మిడతలు రాయబడ్డాయి? అంతకు ముందు ఎన్నడూ రాలేదంట. దేశం అంతటి మీదకి సమస్త అదే. ప్రాంతంలో నిలిచినాయంటే ఎక్కువ వచ్చినాయన్న. అదమ్మా. అంటే ఒక మాటలో చెప్పాలంటే కింద చివరిలో 14వ వచనం చివరిలో చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది. అవి నేల అంతయు కప్పెను. అది. ఎంత పెద్ద నేల అండి. దేశం ఎంత పెద్దండి విస్తీర్ణం. ఐగుప్తు దేశములో ఆరిన నేల లేదు. మొత్తం కప్పేశాయి. అది అంత సంఖ్య. అలాంటి మిడతలు మనం ఎప్పుడు చూస్తున్నాం? మిడతలను చూసి ఎవడు భయపడతాడండి బాబు? మిడతలను చూసి కూడా భయపడేటట్టు చేయగలిగిన వాడే మహోన్నతుడు. చాలా చిన్నవి అనుకుంటాం. పేలదేముంది అనుకుంటాం. చీకటిదేముందండి, చీకటి ఇప్పుడు చూడలేదేంటి మనం. కానీ దేవుడు ఆయుధాలుగా ప్రయోగిస్తే మాత్రం 100% దానికి భయపడక తప్పదు. నేలంతా కప్పేసేయట. తర్వాత 15వ వచనంలో ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షములన్నింటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశం అన్నంతటా చెట్లే గాని, పొలముల కూరే గాని, పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. ఇక్కడ 15వ వచనం ప్రారంభంలో ఒక విచిత్రమైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఏంటన్నది 15వ వచనం ప్రారంభంలో ఏముంది చెప్పండి ఒకసారి. 15వ వచనం ప్రారంభంలో ఏమని మనం చదివాము? దేశమంతటా చీకటి కమ్మిందంట. వెరీ గుడ్ అమ్మా. దేశమంతా చీకటి కమ్మిందట. ఇదేంటిది? వచ్చింది మిడతలు. మిడతలు వస్తే చీకటి ఎట్లా వచ్చింది? మిడతలు వస్తే చీకటి ఎలా వచ్చింది? ఏంటి సంబంధం? ఎలా అర్థం చేసుకోవాలంటారు దాన్ని? అంటే మనం అలా చదువుకుంటూ పోయాం అనుకోండి, మనకేం అర్థం కాదండి. ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి అమ్మా. సూర్యుని కాంతి భూమి మీద పడనంతగా అవి ఆవరించి ఉన్నాయని. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. ఇక్కడ ఆ మిడతల దండు పరిస్థితి ఎట్లా ఉందంటే ఏ లైటింగ్ కూడా కిందికి రానివ్వకుండా బ్లాక్ చేసేవి. సూర్యుడి కాంతి కూడా కిందికి రానివ్వనటువంటి రీతిగా చక్కగా అల్లుకున్నాయి. దాని దెబ్బతో ఏమైపోయిందంటే దేశంలో చీకటి కలిపి. ఈ తెగుల ద్వారానటండి వాళ్లకు, అసలు మన దేశంలో ఉన్న వాళ్ళకి సూర్య దేవుడని ఒకడే ఉంటాడు. వాళ్ళకు రకరకాలైనటువంటి దేవుళ్ళు ఉన్నారట, కాంతినిచ్చే దేవుడు. వాటి మీద తీర్పు ఇది. రెండవది ఏంటంటే మొత్తం కూర మొక్కలన్నింటినీ తినేసాయి. వడగళ్ళలో కొన్ని మొలకలు వస్తున్నటువంటి వాటిని వడగళ్ళు ఏం పాడు చేయలేదని మనం చూసాం. కొన్ని మెరకలను వదిలేయటం అనేది జరిగిందని చూసాం. వాటిని కూడా శేషము లేకుండా తినేస్తాయి. మిడతలు చాలా స్పెషలైజ్డ్ అండి, తక్కువగా తీసుకోకూడదు. దేవుడు ఒక తెగులుగా వాటిని పంపుతున్నాడంటే ఏమండి, యోవేలు గ్రంథంలో వాటి యొక్క వివరణ ఉందండి. మిడతల యొక్క వివరణ నిజంగా భయోత్పాతాన్ని కలుగజేస్తాయి. ఏంటో చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనం నుండి 12వ వచనం వరకు చూద్దాం. 4వ వచనం నుండి 12వ వచనం వరకు చూద్దాం. నేను చదువుతాను చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి 12 వరకు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి.
పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షాపానము చేయువారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. ఎవరలా చేసింది? ఇదిగో ఈ పురుగులే. కొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమైంది. లెక్కలేనన్ని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు. ఇంతకు ఈ లెక్కలేనన్ని బలమైన జనాంగం అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు పంపిన పురుగులు. ఆ పసరు పురుగులు, ఆ గొంగలి పురుగులు, తర్వాత మిడతలు, ఇవి జనాలు. దేవుడు సైన్యాలుగా వాడాడంటే ఏదేదో వాడాల్సిన పని లేదు. ఆయన దగ్గర ఏ మిజైల్స్ స్కట్స్ అవసరంలా. ఆయన చంపేయాలనుకుంటే ఎంత సింపుల్ గా చంపేయగలడు అని అంటే, ఇంతకుముందు మీకు చెప్పాను, అలెగ్జాండర్ గారిని ప్రపంచ అంతటినీ కూడా హస్తగతం చేసుకోవాలనుకున్న వాటిని చిన్న ఆడదోమతో కుట్టించి చంపించేశాడు. అనుకుంటే పెద్ద విషయం కాదు. రాత్రి నిద్రలోనే క్లోజ్ చేయగలడు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఫంక్షన్ లో డాన్స్ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు చూడలేదా? జిమ్ లో చచ్చిపోయిన వాళ్ళు, బాత్రూమ్ టబ్బులో చనిపోయిన వాళ్ళు, పెళ్లి చేస్తూ చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎన్ని అంటే ఇక్కడ ఆయన వాడుతున్న సైన్యాలు ఏవో కాదు. మీకు మనకు తెలియని విషయం ఏంటంటే, గుండె చాలా ప్రధానమైంది మనిషి బతకటానికి అని మాత్రమే తెలుసు మనకి. కానీ అదే గుండెను ఏం చేయగలడు దేవుడు అంటే ఆపేయగలడు. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మాత్రమే అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పటికీ ఇక మోగకుండా ఆపగలడు కూడా. ఆయన దగ్గర సైన్యాలు ఉన్నాయట. అవి ఎట్లా ఉన్నాయంటే, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఆడు సింహపు కాటు వంటిదట. బేసికల్లీ ఏంటండి, వేటకెళ్ళేవి సింహాలు మగ సింహాల ఆడ సింహాలు ఎవరికైనా ఐడియా ఉందా? వేటకు వెళ్ళే సింహాలు ఆడ సింహాలే అటండి ఎక్కువ. చాలా రేర్ అటండి మగ సింహాలు అనటం. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆడబిడ్డలంటే ఏదో అనుకొని. వామ్మో! అసలు చరిత్రలో మీకు విషయం చెప్పాలి. ఎవరో మగవాళ్ళు ఆడవాళ్ళకు భయపడుతూ ఉంటే, అంటే భర్తలు భార్యలకు భయపడుతూ ఉంటే, ఏం భయపడొద్దండి మీరు సింహాలు లాంటోళ్ళు. ఎందుకంటే మగసింహం ఈ భూప్రపంచంలో భయపడేది ఒకరికంట. ఎవరికంట తెలుసండి? ఆడసింహానికి. ఆడసింహానికి భయపడద్దట. కాబట్టి మగవాళ్ళందరూ మీరు సింహాలు లాంటి వాళ్ళు ధైర్యంగా ఉండండి, భయపడకండి, మీరు ఏం చిన్నోళ్ళు కాదని చెప్తారు. ఆడసింహపు కాటు మామూలు ఉండదట. అలాగ ఉంటదట. పురుగుల కాటే. సింహాన్ని చూసి ఎవడన్నా భయపడచ్చేమో, కానీ మెడతలను చూసి, అసలు ఆ పేలు, ఆ కప్పలు ఇవన్నీ చూస్తే ఎవడన్నా భయపడతాడండి? చెప్తే పేల గురించి చెప్తే, కప్పల గురించి చెప్తే, మిడతల గురించి చెప్తే ఎవడన్నా భయపడతాడా? పరవ కూడా అలాగే అనుకుంటాడు. మనం చూడని మిడతల ఆ బుడతన్ని భయపెట్టడానికి మిడతలు చాలు. దేవుడి దృష్టిలో చిన్న బుడతడు ఆయన. దేశం దృష్టిలో చక్రవర్తి కావచ్చు. ఏమండి, ఏదో అంటారు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంట. విన్నారా? ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని. ప్రపంచాన్ని చక్రవర్తి అయితే దేవుడికి ఏంటి? ప్రపంచానికి పెద్దన్నయ్య కావచ్చు అమెరికా, దేవుడికి ఏంటి? కాబట్టి వాటి యొక్క సైన్యమంతా ఎలా ఉంటది అని అంటే, వామ్మో దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకా చూడండి 7వ వచనంలో, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి ఉన్నవి. ఇంతకు సైన్యాలు నిజంగా మనుషులే అనుకుంటే వాళ్ళు వచ్చి ద్రాక్ష తోటలు కొరకటం, తుత్తునియలు చేయటం చేస్తారండి? అవి దేశానికి మీదికి దాడి చేసిన పొరుగు దేశాల యొక్క ఒక రక్కసి సైన్యంలాగా దేవుడు వర్ణిస్తున్నాడు. అంతటివి. కాబట్టి అవి ఒకటిని ఒలిచి
బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్టు నీవు అంగలార్చుము. నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. పొలములు పాడైపోయినవి, భూమిలో అంగలార్చుచున్నది, ధాన్యము నశించింది, క్రొత్త ద్రాక్షరసం లేకపోయిన, తైల వృక్షములు వాడిపోయిను. ఇవన్నీ జరిగించింది పురుగులే. పురుగులే. ఎందుకు ఈ పురుగులు వస్తున్నాయంటే ఒక్కటే, మనిషి చీడ పురుగు అయితే వస్తాయి పురుగులు. అది మర్చిపోకూడదు పిల్లలు. కాబట్టి ఇవి చిన్నవి కాదు అనేటటువంటి విషయం. ఇక రెండవ దేవతలు ఉన్నాయట వాళ్ళకి. ఈ పంటలన్నీ తినేయటం వల్ల దేవుడు సూచించిన సూచన ఏంటంటే పంటలకు సంబంధించి కూడా దేవతలు ఉన్నారట. తెలుసా అండి? మన దేశంలో మన సోదరులు కూడా లక్ష్మీలు 8 రకాల లక్ష్మీదేవులు ఉన్నారట. తెలుసండి ఎవరికైనా? మీకు ఐడియా ఉందా? 1 లక్ష్మితోనే ఇబ్బంది పడుతున్నాం, ఇది 8 రకాల లక్ష్ములు ఎవరు అనుకుంటున్నారా? 8 రకాల లక్ష్ములు ఉన్నాయి. అష్టలక్ష్మి అని అంటారట. మీకేనా లక్ష్మీ లేవు? అదేనమ్మా. అందులో ధాన్యలక్ష్మి అని ఒక ఆవిడ ఉండదు. ధాన్యలక్ష్మి అంటే ఆమె పంటలు ఇస్తుందట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. అదే మనకు కావలసినటువంటి వాటిల్లో ఇప్పుడు పంటలకు సంబంధించింది కనుకమ్మా దాని గురించి నేను చెప్తున్నాను. చాలా ఉన్నాయమ్మా. సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఈ అష్టలక్ష్మిలు సంబంధించినటువంటి గజలక్ష్మి ఉన్నది. ఓకే. దానికంటే ధాన్యలక్ష్మి అని అంటే ఆమె పంటలు మనకు ధాన్యాన్ని సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవత. అక్కడ ఐగుప్తీయులకు కూడా మనకు పంటలు సమృద్ధిగా పండించేటటువంటి దేవతలు ఉన్నారు అని పూజించేవాళ్ళట. ఇప్పుడు ఏమైపోయాయి? వడగళ్ళు వచ్చి శాంతం తీసుకెళ్ళిపోయాయి. ఇంకా మిగిలిన వాటినన్నింటినీ కూడా మెడతలు వచ్చి లేపేస్తున్నాయి. మరి ఎక్కడ పోయారు వీళ్ళు దేవతలు? ఎక్కడికి వెళ్ళారు? అది పంటల దేవతలుగా భావిస్తున్న వాళ్ళ మీద కూడా దేవుడు తీర్పు తీర్చటం. అంటే ఎవరైతే మనం భ్రమల్లో ఉంటామో దేవుడికి ఉన్న మంచి గుణం ఏంటంటే, ఒరే నువ్వు భ్రమల్లో గాల్లో మేడలు కట్టు, అబద్ధం అనే పునాది మీద నిలవకురు, సత్యం దగ్గరికి రా, నిజం దగ్గరికి రా, జీవం దగ్గరికి రా, మేలు దగ్గరికి రా అని మామూలుగా చెప్తే వినరు కదా మనుషులు. మామూలుగా చెప్తే వినరు కదండి. కొంతమంది అంటే సింపుల్గా మాటలతో కొంతమంది వింటారండి, కొంతమంది వెళ్తారు. కొంతమంది బెడ్ మీదకి వెళ్తారు చూసారా? ప్రాణాపాయ స్థితి వరకు బెడ్ మీదకి వెళ్ళేంత వరకు కూడా కొంతమంది మారు, కొంతమంది అప్పుడు కూడా మారు. అంతే. ఎంత కఠినాత్ములైతే అంత కఠినమైన శిక్ష. శిక్ష వెనక కూడా దేవుడి యొక్క మంచి ప్రేమ దాగి ఉంది. తండ్రి ప్రేమించు బిడ్డను ఏం చేస్తారట? శిక్షిస్తారట. శిక్షిస్తాడు. సార్లు కొట్టలేదు పిల్లల్ని మనం. చిన్నప్పటి నుంచి బిడ్డల్ని కొట్టకపోకుండా అతిగారాభంగా పెంచితే వాళ్ళని మన నెత్తి మీద వచ్చి నాట్యం చేస్తారు, నాశనం అయిపోతారు పిల్లలు. అందుకే దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఏమంటాడు? బెత్తం వాడమంటాడు. వాడు బెత్తం. బిడ్డకు విరోధివి నువ్వు వాడకపోతే. ఎవరు బెత్తం వాడరు ఆ బిడ్డలకు విరోధి వాళ్ళు. శిక్షించమంటాడు. శిక్షించు, నరకానికి పోకుండా కాపాడుకుంటావు నువ్వు శిక్షించు. ఈ మధ్యకాలంలో స్కూళ్ళకు మీదకి వచ్చేస్తున్నారండి పేరెంట్స్ పిల్లలు కొడితే. తెలుసా మీకు? గొడవ చేసేస్తున్నారు, కేసులు పెడుతున్నారు టీచర్ల మీద. ఏమంటారు తెలుసా? మేమే కొట్టాం మీరు కొట్టాయండి అని మాట్లాడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఇట్లా అతిగారాభం చేసుకుని వస్తున్నటువంటి పిల్లలు ఎప్పటికీ బాగుపడరు. వాళ్ళు ఎవడు పట్టించుకోడు. వాడు స్కూల్కు వచ్చినా రాకుండా ఈ కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు టీచర్లు ఏం ఫిక్స్ అయిపోతారంటే వాడు డైరెక్ట్ కొంతమంది చెప్తారు, చదువు రాకపోయేదే ఎవరు కొట్టద్దు మా పిల్లల్ని అని మాట్లాడితే, వాడి ముందే మాట్లాడితే ఏమైనా చేయటానికి అవుద్దా? అంతే, వాళ్ళ జీవితం నాశనం. కాబట్టి కొడుతున్నాడు అంటే అమ్మనాలు కొడుతున్నా అంటే శత్రువులు కాదు వాళ్ళు మనకు శత్రువులు కాదు.
ప్రేమించి ఈ దెబ్బలు పడితేనైనా బాగుపెడతారేమో అని పడతారు. అది మరొక. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఏదన్నా ఇరుకులు, ఇబ్బందులు, నష్టం లాంటిది ఏదన్నా కలగజేస్తున్నాడు. ఇరుకుల్లో వేస్తున్నాడంటే అది మనం గుణపడ్డానికి దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశం అని మనం భావించాలి. మరొక ఫరో అనుకుంటూ ఉండొచ్చు. ఏంటి నా మీద ఇంత దాడి చేస్తున్నారు? ఐగుప్తు ప్రజలు అనుకోని ఉండొచ్చు. ఈవెన్ ఇవన్నీ చూస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు గాని, నాయకులు గాని అక్కడక్కడ అనుకోవచ్చు గాని, వాస్తవం సత్యం ఏంటంటే ఆయన తన బిడ్డల్లో ఏ ఒక్కరిని పోగొట్టుకోకూడదు అన్న మనసు అది. కఠినపరచబడుతూ ఉంటే ఒకటికి 10 ఛాన్సులు ఇచ్చాడండి ఫరో. ఎవరండి అలా ఇచ్చేది అవకాశం? ప్రేమ కలిగిన దేవుడు తప్ప. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. పిల్లల మాట వినకపోతే కాళ్ళకు వస్తే వేసుకుంటాం. లేకపోతే వదిలేస్తాం. వదిలేస్తాం అంటారే. అంతగా ఆలోచన చేస్తాం మనమైతే. అది అద్భుతమైనటువంటి ప్రతిదీ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డమే. 10 సార్లు దేవుడు బయటపడేసిన బుద్ధి తెచ్చుకుంది. అందుకే దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. వీడికి ఎన్ని ఇచ్చినా కూడా ఆఖరికి అవకాశాలు ప్రయోజనం లేకుండా పోతాం అని దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, మనిషిని తీసేయాలని. మర్చిపోకండి, అన్ని అవకాశాలన్నీ పోగొట్టుకున్నారని అర్థం. ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నారని అర్థం. ఆయన ఇచ్చినట్టు ఎవరు అవకాశాలు ఎవరండి? ఏమండి? నెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 15వ వచనంలో అక్కడ పచ్చనిదేదియు మిగిలి ఉండలేదట. చివర్లో ఏముందండి? పచ్చనిది ఏది మిగలలేకుండా చేయటం. అసలు ఈ పంటలను చూసుకొని ఏదో మనకు వందే మాత్రం ఉందండి. బంకించంద్ర చటర్జీ గారు వందే మాత్రం అంటే మీకు తెలుసో తెలియదు. భారతదేశాన్ని ఒక తల్లిగా భావించి ఆ తల్లికి చేసే ప్రార్థనని, అమ్మా తల్లి సస్యశ్యామలాం మాతరం అంటారు. విన్నారు కదా? సస్యశ్యామలాం అంటే ఏంటి అర్థం? అమ్మా మాకు పచ్చని పంటలు ఇవ్వు నాయనా తల్లి అని వేడుకున్నట్టు. అమ్మ ఏమొస్తుందండి అసలు నాన్న వదిలేస్తే? కాబట్టి కొంపదీసి ఈ ఐగుప్తీయులు కూడా ఏమన్నా ఈ నేషనల్ సాంగ్ లాగా జాతీయ గీతం, జాతీయ గానం లాగా ఏమైనా ఏర్పాటు చేసుకుని ఉంటారేమో కానీ పాట రోజు పాడుతున్నంత మాత్రం చేత సత్యం అంటూ ఒకటి ఉంది, అది అసత్యం కాదు. జనముల వ్యర్థ దేవతలు మీకు వర్షాన్ని కురిపించగలరా? వర్షం లేకపోతే పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు లేకపోతే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? తిండి లేకపోతే కండ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కండం చూసుకునే కదా విర్రవిగింది. కానీ ఆ కండకు మూలం తిండి, తిండికి మూలం పంట, పంటకు మూలం వర్షం, వర్షానికి మూలం దేవుడు. అందుకే నీ మూలమైన, నీ జీవమైన దేవుని నువ్వు వదిలేస్తున్నావు అనంటే కనుక ప్రియులరా మొత్తం లేకుండా చేశాయి. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి 16వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, వడగళ్ళు వచ్చినప్పుడు చెప్పినటువంటి ఆ పశ్చాత్తాపానికి ఇక్కున్న పశ్చాత్తాపానికి ఒక డిఫరెన్స్ కనబడుతుంది. అక్కడ చెప్పాడు ఏమనంటే, నేను నా జనులు ఇద్దరం పాపం చేశాము అని అంటాడు. ఇక్కడ నేను మాత్రమే అని చెప్పుకుంటున్నాడు. ప్లస్ ఒకటేంటంటే, దేవుడి ఎడల చేశాను ఈ పాపం, దేవుని ప్రజలైన మీ ఎడలను చేశాను, ఇద్దరు ఎడలను నేను పాపం చేశానని ఒప్పుకున్నారు. తర్వాత ఏం జరిగింది ఇదంతా? 17వ వచనం, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనిడి అనగా. ఏమండి మీరు బాగా గమనించండి, చావు అన్నాడు. ఈ తెగుల్ని ఎంత తీవ్రంగా ఉందంటే, ఇది ఇలాగే కొనసాగితే ఇంకా భూమి మీద మాకు తిండే ఉండదు, తిండి లేకపోతే కండ లేదు, కండ లేకపోతే జీవనే ఉండదు, చచ్చిపోతాం మేము, ఇక చావే ఇక శరణ్యం. కాబట్టి ఈ చావు లేకుండా నాయన
నేను చావకుండా మీ దేవుణ్ణి మీరు వేడుకోండి అని మాట్లాడటం జరిగింది. ఇలా చూడగానే, ఇలా చెప్పగానే ఎంత మారిపోయాడో ఫారో అనుకోవడానికి లేదండి. మనం గూడా కొన్ని మాటలు చెప్పినప్పుడు నిజంగా ఎంత మార్పొచ్చిందో అని అనుకుంటాం. అట్లాగే ఇంకొకరు ఎవరన్నా చెప్తున్నప్పుడు విని గూడా మనం అరే! ఈళ్ళు నిజంగా మారిపోయారని అనుకుంటామండి. కానీ మాట చెప్పినంత సులభం గాదు మార్పు రావటం. మళ్ళీ చెప్తున్నాను. మాట జెప్పినంత సులభం గాదు మార్పు రావటం. మాట దేవుడినండి ఎవడన్నా చెప్తాడు. ఎన్నైనా చెప్తాడు. కానీ అక్కడికొచ్చేసరికి 20వ వచనంలో చూడండి ఏం జరిగిందో ఆ పరిస్థితి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. పోనివ్వలేదు. రిలీఫ్ వచ్చింది. పోనీలేదు. ఎందుకనంటే ఏదో లోకంలో అంటారు చూసారా? మనిషి ఎలాంటి వాడంటే కుక్క తోక వంకర అన్నట్టు. కుక్కని తోకను చక్కగా చేయాలని చెప్పేసి పుత్తూరుకి తీసుకెళ్ళి పుత్తూరు కట్టు కట్టిచ్చేసి దబ్బలేసి ఆ తోకకి 2 నెలల వరకు బాగా చక్కగా బిగించేశారు. 2 నెలల తర్వాత మళ్ళీ తీస్తే మళ్ళీ వంకర పోయిందంట. అందుకే పేతురు గారు ఎప్పుడు చెప్తారు, మీరు మూర్ఖులకు ఈ వక్ర జనము నుండి వేరే రక్షణ పొందండి అని అంటాడు. ఆ మూర్ఖులకు అన్న దగ్గర ఏముంటదో తెలుసండి ఫుట్ నోట్‌లో? ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 40వ వచనంలో చూద్దాం. ఫుట్ నోట్‌లో చూడండి ఏమనుందో? మీరు మూర్ఖులకు ఈ తరము నుండి వేరై రక్షణ పొందండి అనే పిలుపునిస్తాడు కదండీ! వంకరైన 2వ అధ్యాయం 40వ వచనంలో వంకరైన అనే మాట కనబడుతుంది చూడండి. కనబడిందా? ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆ మూర్ఖులకు అన్న దగ్గర ఫుట్ నోట్‌లో ఉంది కదండీ! వంకరైన. మనిషి వంకర బుద్ధి. ఎవరో అన్నారు కొంతకాలం క్రితం మగబుద్ధి వంకర బుద్ధట. ఆవిడని చెప్పాడు. మగబుద్ధి ఆడబుద్ధి అని కాదు. మనిషి బుద్ధుల్లో చాలా వరకు వంకర బుద్ధులే ఉన్నాయి. వంకర బుద్ధులే ఉన్నాయి. కాబట్టి ఈ దుఃఖం వచ్చేసింది. బాధ వచ్చేసింది. అయ్యో! నేను దేవుడి ఎడల మీ ఎడల పాపం చేశాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించేసేయండి. దేవుడిని వేడుకోండి. చావు నుండి నన్ను రక్షించండి. దుఃఖం పొంగుకొచ్చి మాట్లాడినట్టుగా ఫరో చెప్పినట్టు ఉంటది. కానీ దుఃఖంలో కూడా 2 రకాల దుఃఖాలున్నాయి. ఎన్నో సార్లు మీతో పంచుకోవటం జరిగింది. ఏంటి ఆ 2 రకాల దుఃఖములు? ఏమండి? 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయం 9, 10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. దుఃఖము మారు మనసుకు దారి తీయాలి. కానీ అన్ని దుఃఖాలు మారు మనసుకు దారి తీయవు. 10వ వచనం చూద్దాం. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఇప్పుడు ఫరోకు వచ్చిన దుఃఖం ఎట్టి దుఃఖం చెప్పండి? లోక సంబంధమైన దుఃఖమే. ఎందుకంటే తనకు తన ప్రజలకు మరణమే మూడుంది. అట్లాంటి దుఃఖాలు కూడా ఉంటాయి. మన కన్నీరు గాలుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో పశ్చాత్తాపం వల్లో లేకపోతే కృంగుబాటు వల్లో కార్చారని మనం అనుకోవటానికి లేదు. లోక సంబంధమైన దుఃఖాలు గారుస్తూ సలుపుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది రక్షణార్థమైన మారు మనసును కలగజేయదు. మారు మనసుకు తగినటువంటి ఫలములు కూడా ఇవ్వదు. కనుక అట్టి దుఃఖాలు దేవుడికి అక్కర్లేదు. మొత్తానికైతేనండి ఇటు ఫరో చెప్పటం, మరలా చెప్పిన వెంటనే మోషే గారు ఏం చేశారండి? నిర్గమకాండం 10వ అధ్యాయంకి వద్దాం. మధ్యలో 18వ వచనంలో మనం 18, 19 వచనాలు వదిలేసాం కదా. 18వ వచనం 19వ వచనం చూద్దాం ఇప్పుడు. నిర్గమకాండం 10వ అధ్యాయము 18, 19. అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. చిత్రమైన విషయం చెప్పమంటారా?
దేవుడు చెప్పలేదు, ఫరో మారితే నాయన నువ్వు మళ్ళీ నన్ను వేడుకో, నేను అవన్నీ ఆపేస్తా అని చెప్పలేదు. అలాగని మోషే గారు దేవుని వేడుకున్న వెంటనే నువ్వెందుకురా వేడుకుంటున్నావు మోజెస్ అని దేవుడు మోషే గారిని మందలించలేదు. దేవుడు ఎంత గొప్ప కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడంటే మారానని చెప్పాడు, కానీ మారలేదని దేవుడు తెలుసు కదా. మారలేదని తెలిసినా కూడా అవకాశం ఇవ్వటం ఆయనకొక్కడికే సాధ్యం అండి. ఆయనకొక్కడికే సాధ్యం. మారనటువంటి వాడికి ఎవడండి అవకాశం ఇచ్చేది? వీళ్ళు మారడు అన్నటువంటి వాళ్ళకి అవకాశం ఎవడండి ఇస్తారు? అది దేవుడు. దట్ ఈస్ గాడ్. దేవుడు ప్రేమై ఉన్నాడు అన్న పదానికి అర్థం అదేనండి. పలానోళ్ళు మారని తెలిసిన అవకాశం ఏంటండి? నువ్వు మారవని నాకు తెలుసు, అయినా నీకు అవకాశం. ఏ రోజైనా మనం ఈ మాట చెప్పే ఎవరితోనైనా నువ్వు మారవని కూడా నాకు తెలుసు, అయినా నీకు అవకాశం ఇస్తాను అనేటటువంటి మాట ఒక్కరితోనైనా జీవితంలో చెప్పుకుంటాం. పోనీ మన యెడల ఎవరైనా చెప్పారా? నువ్వు మారవని నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ లవ్ యూ. మారవని తెలిసినా నేను ప్రేమిస్తున్నాను. అది ఎంత సులభం కాదు. మానవులుగా ఎవరు చెప్పరు నా మాట. చాలా కష్టం అమ్మా, అసాధ్యం అన్నట్టుగానే ఉంటుంది. మారని తెలిసిన వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరండి? మారిన తర్వాత కూడా ప్రేమించని వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో, మర్చిపోకండి. నేను మారిపోయానని నిజంగా మారినా కూడా ఆ మార్పు నిజమైందా కాదా గుర్తించలేదు కదా మనుషులు. అలా మారామని చెప్పినా కూడా నమ్మకుండా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళే ప్రపంచంలో ఉంటారు. కానీ మారని తెలిసినా ప్రేమించే వాళ్ళు ఎవరండి బాబు? వేడుకున్నాడు. తర్వాత 19వ వచనంలో అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతైనా నిలవలేదు. దేవుడు స్వస్థపరిస్తే ఎలా ఉంటదంటేనండి, ఒక్క చిన్న బలహీనత కూడా ఉండదండి. మిడతలన్నిటిని రప్పించేశాడు. ఒక్క ఆరని నేల ఎక్కడ కనబడకుండా తీసుకుని వచ్చాడు. అది ఆయన ఇచ్చే శిక్ష. శిక్ష ఇచ్చినా సంపూర్ణమైన శిక్ష ఇస్తాడు, రక్షణ ఇచ్చినా సంపూర్ణమైన రక్షణ కలుగజేస్తాడు. అందుకే మొత్తం ఒక్క మిడత కూడా లేకుండా ఏ గాలితోనైతే రప్పించాడో అదే గాలితో తీస్తాడు. దేవుడి చేతిలో ఎవడో లోకంలో చెప్తాడు గాలి దేవుడు అని. మన దేవుడు ఎవరో తెలుసా? గాలిని కూడా అవసరమైన రీతిలో వాడే దేవుడు ఆయన. గాలి దేవుడు కాదు, గాలిని సైతం తిప్పగలిగిన వాడు. ఏం తిప్పాడంటే దేవుడు, యెహోవా గాలిని త్రిప్పి అన్నాడు. చూడండి, దట్ ఈస్ మై డాడ్, మై గాడ్. నా దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, గాలి కాదు మన దేవుడు, గాలిని కలగజేసిన దేవుడు, తూర్పు గాలిని రప్పించగలిగిన దేవుడు, దాన్ని తిప్పి పడమటి గాలిగా మార్చగలిగిన దేవుడు. గాలితో కడగండ్లను మిగిల్చేవాడు దేవుడే, అదే గాలితో కడగండ్లను తుడిచేవాడు దేవుడే. ఏమండి? సూర్యుడి కాదు మన దేవుడు, సూర్యుడిని కలగజేసిన వాడు. ప్రకృతి కాదు మన దేవుడు, ప్రకృతిని కలగజేసినటువంటి సృష్టికర్త. ఇదండి నిర్గమకాండం 10వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ఈరోజు ఎంతకాలం ఉన్నా నా దేవుడు ఇంత గొప్పవాడని చెప్పుకోవటమే కాదు, నా బిడ్డ ఇంత గొప్పవాడు, ఇంత గొప్పది అని దేవుడు కూడా చెప్పుకునే రోజు రావాలి. అది మోషే గారి విషయంలోనూ, అహరోను గారి విషయంలోనూ, యెహోషువ గారి విషయంలోనూ, కాలేబు గారి విషయంలోనూ, మిర్యాము గారి విషయంలోనూ అది నెరవేరింది. ఈరోజు మన వంతు ఉంది. తర్వాత విషయాలు రేపటి దినాన్ని నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థించండి, మనం ముగించుకుందాం.